నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని ఆత్మ మనతో మాట్లాడుచుండగా మా హృదయం పెట్టి దీని వాక్యం విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 12:30. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అనేక మంది శిష్యులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఆ శబ్దం గురించి. ఈ శబ్దం నా కొరకు రాలేదు. ఎవరి కొరకు? మన కొరకు. అప్పుడైతే ఎంతమంది ఉన్నారో వారి కొరకు. ఈరోజు మనందరి కొరకు ఈ శబ్దం వచ్చింది. ఏమిటి ఈ శబ్దంలో ఉన్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన వారము కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామని అంటే, ఏమొచ్చింది ఇంతకీ? పైనుంచి శబ్దం అన్నాడు కదా ప్రభు. ఏంటి ఆ శబ్దము? ఆ శబ్దం ఏంటి? 27వ వచనం చూడండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును అని చెప్తూ ఏమన్నాడు చూడండి. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు ఇలాగ ప్రభు, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చేది నేను చెబుతూ ఏమన్నారు చూడండి. ఈయన రిక్వెస్ట్ ఏంటి? తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ నామమును మహిమపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నామము? నీ నామం అంటే ఏ నామం? యెహోవా నామము మహిమపరచుము అంటేనా ఇంకేమైనా మీనింగ్ ఉందా? నీ నామం మహిమపరచమంటే ఇంకేమైనా మీనింగ్ ఉందా? ఆలోచన చేసి చెప్పండి. ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి ఉంటున్నాం కదా. ఆ ప్రార్థనలో అర్థం ఏముందో తెలుసమ్మా? తండ్రి నీ నామం మహిమపరచమని అంటే, తండ్రి నన్ను మహిమపరచము అంటున్నాడు ప్రార్థన. ఎందుకో తెలుసా? ఆ దేవుడే పాత నిబంధన అన్నాడు, నా నామము ఆయనకున్నది. ఆయనకంటే ఎవరు? యేసుక్రీస్తుకుంది. నా నామే యేసుక్రీస్తు పెట్టా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు నుంచి ప్రార్థన చేస్తున్నాడు? నాకు గడియ వచ్చింది. ఇప్పుడు ఈ గడియలో నేను నా ప్రాణాన్ని పెట్టాలి. అందుకే వచ్చాను. ఆ గడియ రాబోతున్నది. ఈ గడియ తటస్థంపకుండా నీకు శక్తిని. కాబట్టి నీ నామం అంటే ఏంటి? నీవిచ్చిన నామం, నాకు ఇచ్చిన నామం లేదు. ఈయన మహిమపరిస్తే ఆయన మహిమపరిచినట్టు, దేవుని మహిమపరిచి ఈయన మహిమపరిచినట్టే కదా. మర్మంగా చెప్తున్నాడు, నీ నామం మహిమపరచము. ఇది తండ్రికి యేసు చేసిన ప్రార్థన. మరి అక్కడి నుంచి జవాబు వచ్చింది చూడండి, తండ్రి దగ్గర నుంచి. మళ్ళీ చదువుతున్నా 28. తండ్రి నీ నామం మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచి పరిచుచున్నాను అన్నాడు. ఏమన్నాడమ్మా? పరిచితుని. పాస్ట్ టెన్స్. పరిచేసానయ్యా, అందుకే నేను పంపించాను లోకంలోనికి. ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ ద నేమ్. తర్వాత మరలా మహిమపడుతుంది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మరలా అన్నాడు? ఆలోచించండి. ఎందుకు మరలా అన్నాడు? ఆల్రెడీ హ్యాస్ డన్ ద జాబ్. ఆల్రెడీ భూమి యొక్క సర్వలోకం పుట్టకమునిపే తండ్రి యేసుని మహిమపరిచి మనకొకరు ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు మరలా నేను మహిమపడుతున్నాడు. ఎందుకనంటే ఎగైన్ మహిమపరచడం కారణం ఏంటి? ఆయన ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? ఆల్రెడీ హ్యాస్ డన్ ద జాబ్ ద ఫాదర్. కానీ ఇప్పుడు సమయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. కాబట్టి అంటున్నాడు ఆయన ఎస్ అంటే ఏంటి? దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడా లేదా? ఆలకించి ఎస్ నీ ప్రార్థన ప్రకారంగా మరలా ఆల్రెడీ డన్, మళ్ళీ అగైన్ ఐ విల్ డూ అకార్డింగ్ టు యువర్ ప్రేయర్ అన్నాడు దేవుడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు నీకున్నాడు నా సోదరుడు, నా సోదరే. మరలా చేసే కార్యం చేసే దేవుడు మనకున్నాడు. నువ్వు చేయవలసిన కార్యము దేవుడికి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా. వేసి ప్రార్థన చేశాడు. మరి ఇందాక మధు చెప్పాడు కదా, డాక్టర్ గారు అన్నాడు ప్రార్థన చేసుకొని. అసలు అన్యుడు ఆయన చెప్తాడు అలాగా, కళ్ళు మూసుకోయా కోస్తానేం అవి బాధపడదు, నొప్పి రాదని అంటాడు. అంతే. ఎవరైనా మీ దేవుడు ప్రార్థన చేసుకుని అంటారా? అన్యుడికి తెలుసు, బాబు మీ దేవుడు గొప్పవాడయ్యా, మీ ప్రార్థన ఆలకిస్తాను అని తెలుసు. మనకు తెలియదు, చాలామంది తెలియదు లోపల క్రైస్తవులకు. ఇక్కడ మనం నేర్చుకోవాలి. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలు సంగతి మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రికి మధ్యలో ప్రార్థనలు అయిపోయినాయి, జవాబులు అన్నీ వచ్చేసినాయి. అప్పుడు ఏం జరిగింది? అసలు ఈరోజు సబ్జెక్ట్ అదే 29. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఏమన్నారమ్మా? ఊరిమేను అనిరి. నేను చెప్పాను పోయిన వారు 3 గుంపులు ఉన్నారు. యేసు దగ్గర 3 గుంపుల వారు ఉన్నారు. మొదటి గుంపు వీరు ఊరిమేను అన్నవారు.
పోయిన వారం నేర్చుకున్నాం. అంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఇంట్రడక్షన్ ఇది అర్థం చేసుకుంటే కానీ రెండు మూడు గుంపులు అర్థం కావు. ఊరిమేనం దేవుడు ఏమన్నాడమ్మా పైనుంచి, నా నామాన్ని లేదా నీకు ఇచ్చిన నామాన్ని లేదా నీ నామాన్ని నేను మహింపరుచున్నాను అని శబ్దం ఆకాశంలో వచ్చింది. అక్కడ వారు అందరూ విన్నారు. ఎంతమంది ఉన్నారు అందరికీ వినబడింది ఆ శబ్దం. కానీ కొంతమందికి ఆ శబ్దం ఎలా అనిపించిందంట, ఉరుములాగా అనిపించిందంట. ఉరుమికి చెప్పాను కదా పోయిన వారం, ఏమైనా శబ్దాలు ఉంటాయి కానీ అర్థం ఉంటుందా? ఉండదు. శబ్దాలకు అర్థం ఉండదు. ఇలాగ యేసు చెప్పిన మాటలు లేదా పరలోకంలో వచ్చిన మాటలకి వారికి అర్థము తెలియదు, అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఊరుకోవచ్చు కదా, వాళ్ళు పేరు పెట్టారు ఊరిమేను. ఒక ఉరుముతో పోల్చారు, దేవుని యొక్క శబ్దాన్ని ఉరుముతో పోల్చారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అర్థం కాని వారు రకరకాలుగా మాట్లాడతారు. పోయిన వారిని చూసాం, పెంతుకొస్తు పండుగ చూసాం. ఏం జరిగిందమ్మా? పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతుంటే వీళ్ళు తాగేసి మత్తులై ఏదో మాట్లాడుతున్నారు. తెలుగులో ఉందిగా, తాగి తందానాలు ఆడుతున్నారు అది అన్నారు. అలాగే అంటే వారికి అర్థం కాలే, కానీ పేరు కూడా పెట్టేశారు తాగేశారని. ఎందుకంటే ఫస్ట్ గుంపులో ఉన్న వారికి దేవుని మాటలు అర్థము కావు. ఏసి దిగొచ్చి చెప్పిన అర్థం కాలేదు వారికి. ఇంకా నువ్వు చెప్తే నేను చెప్తే అర్థం అవుతాయా? ఏసే పక్కన చెప్పాడు కదా, అర్థం కాలే. ఇప్పుడు రెండో గుంపు ఉంది, మూడో గుంపు ఉంది. ఆ రెండు మూడు గుంపులు గురించి ఈరోజు నేర్చుకోవాలి. సరే, మొదటి గుంపు పక్కన పెడదాం, మన ఆ గుంపులో ఉండొద్దు అసలు. రెండో గుంపు కాబట్టి అక్కడ నిలిచిండి విన్న జనసము ఊరిమేను అనేది ఇది మొదటి సంగతి, అయిపోయింది మొదటి గుంపు. రెండో గుంపు, మరికొందరు దేవతతో కూడా ఆయనతో మాట్లాడండి. రెండో గుంపు వారు ఏమన్నారమ్మా? ఒకే ఉరుము, అయిపోయింది పక్కన పెడదాం. కొంతమంది ఏమంటున్నారంటే ఒక దేవదూత పరలోకం నుండి ఆయనతో మాటలాడాను అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి గుంపు కంటే రెండో గుంపు వారు చాలా శ్రేష్ఠులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి గుంపులో మనం అసలు ఏమాత్రమో ఉండదు. కనీసం అట్లీస్ట్ అంటాం కదా, అట్లీస్ట్ కమ్సే కమ్ అంటాం. ఈ రెండో గుంపులోనే ఉండాలి మనం. ఈ రెండో గుంపు వారు ఏమంటున్నారమ్మా? దేవదూత ఆయనతో మాట్లాడాను అనేది. అంటే అర్థం వీరికి పైనుంచి వచ్చిన మాటల శబ్దం అర్థం తెలిసిందో తెలియదు, వీళ్ళకి తెలీదు. దేవుడు మాట్లాడు దేవదూత ఎందుకంటారు? దేవుడు మాట్లాడని అర్థం చేసుకునేవారు కదా. దేవదూత మాట్లాడని అనేది అంటే మొదటి గుంపుకి రెండో గుంపుకి తేడా ఏమిటంటే, మొదటి గుంపుకి ఆ శబ్దం ఎలా అర్థం కాలేదో రెండో గుంపు వారికి కూడా ఆ మాట యొక్క శబ్దం అర్థము కాలేదు. కానీ నాకు అర్థం కాలేదు కానీ చెప్పి పేర్లు పెట్టలేదు, దేవుని యొక్క మాటని అపార్థం చేయలేదు, పొరపాటు చేయలేదు, డైవర్షన్ చేయలేదు. మాకు అర్థం కాలేదు అయినప్పటికీ మాకు అర్థం కాలేదని చెప్పేసి మేము వ్యర్థంగా మాట్లాడము. ఒకవేళ పైలోకం నుండి దేవదూత మాట్లాడాడేమో, ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటాం కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని పెట్టుకున్నారు. కానీ వారి మొదటి గుంపు వలె వారు అపార్థం చేయలేదు దేవుని మాటని. ఇది రెండవ గుంపు. బైబిల్ ఉంది ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి, గుండె మీద చేసుకొని. దేవుని మాటలు కదా అవన్నీ కూడా. ఎంతమందికి అర్థమవుతాయి? అర్థమైతే ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఎందుకు ఉంటాయి? ఒకే సంఘం ఉండేది. ఇన్ని సంఘాలు ఎందుకు? ఆ సంఘం ఈ సంఘం కొట్టుకొని చేస్తున్నాం ఎందుకని? అర్థం కావట్లేదు కాబట్టి. అర్థం కాకనంత మాత్రాన దేవుని యొక్క వాక్కుల్ని మనం అపార్థం చేయవద్దు. మొదటి గుంపు చేశారు, రెండో గుంపు వారు అపార్థం చేయలేదు. ఏం చేశారమ్మా? అర్థం కాలేదు, ఊరుకున్నారు అంతే. చాలా డిసిప్లిన్డ్ గ్రూప్ ఇది. వ్యర్థంగా మాట్లాడలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాకు అర్థం కాలేదు, ఊరుకున్నాం. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చాలా అర్థం కావు. అర్థం కాలేదని చెప్పి దాన్ని వ్యర్థంగా మనం అపార్థం చేయకూడదు. వీ హ్యావ్ టు వెయిట్. అది సమయం వచ్చినప్పుడు బయలుపరుస్తాడు దానికి అర్థం. కాకపోతే దేవునికి వదిలిపెట్టేశాడు, అంతేగాని దేవుని యొక్క మాట మన అపార్థము చేయకూడదు. ఇలాగ అపార్థం చేస్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పడవు. మిస్అండర్స్టాండింగ్స్. ఆత్మ ఒకడే ఇద్దరా? అమ్మ, ఆత్మలో ఇద్దరున్నారా ఒకళ్ళున్నారా? ఒకడే. దేవుడు ఒకడే ఇద్దరా? ఏసి ఇద్దరున్నారా ఒకళ్ళున్నారా? మరి ఇన్ని సంఘాలు ఎందుకు? అదే కర్మ మంది. దేవుడు ఒకడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే, ఏసీ ఒకడే. సంఘాలు మాత్రం నేను ఉన్నాయి. ఎందుకంటే దేవుని మాట చాలా మందికి అర్థం కావు. అలాగని అపార్థం చేయవద్దు. అది దేవుని వదిలిపెట్టాలమ్మా, దేవునికి వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండో గుంపు వారు ఎలా ఉంటారో నేర్చుకుందాం. ఇజ్రాయేల్ ఉన్నారు. ఇజ్రాయేల్లో యేసుని చంపింది ఎవరమ్మా? ఏ గుంపు వారు? మొదటి గుంపు వారే కదా, గుర్తున్నాయా? బీ అలర్ట్, టాక్ టు మీ. యేసుని చంపేసింది ఎవరు? గట్టిగా చెప్పండి. ఏ గుంపు వారు? మాట్లాడరా? గట్టిగా చెప్పండి.
లేకపోతే మీకు సైతాన్ పక్కన ఆత్మ సిద్ధమే కానీ అంత మొహం చూస్తే అర్థమైపోతుంది నాకు మీ శరీరం ఎంత బలహీనం. బి అలర్ట్. దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను కాదు. రెస్పెక్ట్ ద హోలీ స్పిరిట్, ఆనర్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే నిద్రపోతే లేపి నిలబడతారు, జాగ్రత్తగా వినండి. యేసుని లోకంలోకి వచ్చి ఆయన మాటలు అర్థం కాక చంపింది మొదటి గుంపులు ఉన్నవారు. యేసు చెప్పిన వాళ్ళకి అర్థం కాలేదు. నువ్వు అడ్డమే గుంపులు మాతో మాట్లాడదావేంటి, మాకు రక్షకుడు అంటే ఏంటి, నువ్వు రక్షించుకోలేవు అని చంపేసింది. అటువంటి సమయంలో ఆయన పట్టుకొని చంపేసింది కదా. ఆయన చంపేసిన తర్వాత కొన్ని కార్యాలు జరిగినాయి. వారంతా కుట్రలు పన్నిన తర్వాత ఇవన్నీ చేసినప్పుడు చూద్దాం, చూడండి. ఆయన చంపేసిన తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఏమైనా పెట్టుకొస్తుందని మనం చూసినాం. నేను పైకి వెళ్ళిపోతున్నాను దాని మాట ప్రకారంగా, నేను వెళ్ళి మిమ్మల్ని పంపిస్తాను, నా ఆత్మను పంపిస్తా. ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు. పోయిన వారం నేర్చుకున్నాం కదా, సర్వ సత్యంలో నడిపిస్తాడు, అందుకే ఆత్మను పంపిస్తున్నాను. అంటే మీరు మొదటి గుంపులోంచి మీరు ఎక్కడికి రావాలి, 2 గుంపులకు రావాలి, లేదా 3 గుంపులకు రావాలి. అలా పంపించాడు. 10కి వస్తుందని పరిశుద్ధాత్మ వచ్చేసాడు. వచ్చిన తర్వాత అనేక అద్భుత కార్యాలు చేశారు. ఎంత అద్భుత కార్యాలు అంటే వారి నీడలో వచ్చిన నీడ తాకినా కూడా స్వస్థత పొందుకున్నారు చాలామంది. అపోస్తులకు నీడ వారి బట్టలు ముట్టుకున్న స్వస్థత వచ్చేసినాయి. ప్రపంచంలో అప్పుడంతా కూడా సువార్త ప్రకటించబడి ఇటువంటి సమయంలో మళ్ళీ గుంపులు వచ్చారు. మొదటి గుంపులు అక్కడ ప్రతిరోజు ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. మళ్ళీ వచ్చి యేసును ఎలా కుట్రపరి చంపేశారు, వీళ్ళు కూడా ఈ 12 మంది శిష్యులను కూడా పట్టుకొని చంపడానికి కుట్రపడినారు. అప్పుడు అక్కడ గమాలియేలు అనేటువంటి ఉన్నాడు. ఈయన వారితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈయన ఏ గుంపులో మాకు అర్థమవుతుంది చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. ముప్పై 33. సరే, దీనికంటే ముందు 30 వచనం చూడండి. 29. 5:29. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికి మేము లోబడగలం కదా, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. ఇజ్రాయేళ్లకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతినిగాను, తర్వాత ఏందమ్మా, రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత, దక్షిణ హస్తం అంటే కుడి హస్తం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమే ఉన్నాము. అంటే యేసు చనిపోయి తిరిగి లేచున్నాడు, దానికి మేము సాక్ష్యం. ఎందుకంటే మాలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారంటే మొదటి గుంపు వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా యేసుని చంపేశారు ఆల్రెడీ. వీరిని కూడా ఈ మొదటి గుంపు వాళ్ళకి ఉన్నది ఇదే పని, చంపడమే. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశుడనైన ఎవరమైనా గమలీయేలను ఒక పరిశీయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనను, ఇజ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై, ఈ మనుషులు అంటే ఎవరు? 12 మంది శిష్యులు. మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు ధోదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరిబద్దులేరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. కాబట్టి వానికి లోబడిన అందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టేసేయండి. ఎందుకని? ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు దానిని వ్యర్థపరచలేరు. ప్లస్ మీరు ఒకవేళ దేవునితో పోరాడవదురు సుమి, దేవునితో పోరాడవారగుదురు సుమి. వారు అతని మాటకు సంబంధించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళంతా కూడా వీరిని కూడా 12 మందిని చంపాలని ఉద్దేశించినప్పుడు గమాలియేలు అనేటువంటి ధర్మశాస్త్రోపదేశుడు, అమ్మా ఆగండి, మీరు ఏం చేస్తున్నారో జాగ్రత్త సుమండి.
ఒకవేళ మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేస్తారేమో జాగ్రత్త. గతంలో ఏమైంది, దూతానవాడు కూడా వచ్చాడు, చాలామంది ఉన్నారు, వాడు వెళ్ళిపోయాడు, చచ్చిపోయారు. తర్వాత యోధానవాడు వచ్చాడు, వారు కూడా చదివిపోయారు. అందరూ కూడా ఇలా బోడు మంది వస్తున్నారు, బోడు మంది వెళ్ళిపోతున్నారు. ఇది కూడా యేసు వచ్చాడు, వెళ్ళిపోయాడు కదా, వీరు కూడా వచ్చారు, వీరు కూడా వెళ్ళిపోతారు. ఒకవేళ ఇప్పుడు ఇది దేవుని కలిగిన ఆయన, మీరేం చేయలేరు. ఒకవేళ వారిలాగే వ్యర్థమైంది అనుకోండి, మీరేం కష్టపడక్కలేదు, ఎలా వచ్చారో అలాగే పోతారు 12 మంది. మీరెందుకే కష్టపడతారు? ఒకవేళ మరి దేవుని దగ్గర నుంచి కార్యాలు జరుగుతుండే, ఇన్ని స్వస్థత కార్యాలు ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడు చూడలేదు, కళ్ళ ముందు చూస్తున్నాం. ఒకవేళ ఇది దేవుని కార్యమయ్యి దేవుని ఆత్మ చేత ఈ 12 మంది కార్యాలు చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు అడ్డుకొని చంపాలని చూస్తే మీరేం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తున్నారు. కాబట్టి వారి జోలికి మీరు వెళ్ళొద్దు అని ఆపాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఒకవేళ ఏమన్నాడమ్మా, ఒకవేళ దేవునితో మీరు పోరాడవదురు సుమి. ఒకవేళ, ఎందుకన్నా ఒకవేళ అని చెప్పాలి, ఆలోచన చేసి చెప్పండి. పర్హాప్స్ ఎందుకన్నట్టు మాట, ఈయన 2వ గుంపులో ఉన్నాడు కాబట్టి. గమలీయేలు 2వ గుంపులో ఉన్నాడు. వాడు చేసిన కార్యాలు చూశాడు, ఈయన పరిచయుడు. పరిశుల గురించి మనం సాధారణ నేర్చుకున్నాం కదా. గమలీయుడు పరిశుడు, ధర్మశాస్త్రం పరిచయుడు. ఈ పరిశులు వేసి నమ్మలేదు కదా. ఈయన కానీ మంచోడు, చాలా మంచోడు, మంచి పేరు కలవాడు. వీరు చేసిన కార్యాలు చూశాడు, కానీ ఇది యేసుక్రీస్తు వాళ్ళని ఇలా చేస్తున్నారనే సత్యాన్ని అతడు గ్రహించలేదు. ఎందుకని? అతడు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రోపదేశం దీని మీద ఆధారపడతారు, ఓల్డ్ టెస్టిమెంట్, మోషే ధర్మశాస్త్రం. అందుకే యేసు నమ్మరు. అంత మాత్రం చేత యేసుని అతడు ఏమాత్రము తక్కువ చేసి మాట్లాడలేదు, నెగిటివ్గా మాట్లాడలేదు. ఇది యేసుక్రీస్తు జరుగుతుందని అతను నమ్మలేదు, అర్థం కాలేదు. అయినప్పటికీ యేసుకు వ్యతిరేకంగా కానీ దేవుని ఆత్మ వ్యతిరేకంగా కానీ వారు ఏ మాట గమలీయేలు మాటలాడలేదు. నాకు అర్థం కాలేదు, అంతే. దేవునికి వదిలేద్దాం. ఎంత చక్కగా మాట్లాడి చూడండి. ఒకవేళ అంతలాగైతే పోతాడు, వీళ్ళు 12 మంది పోతారు, ఎందుకంటే మీకు ఆయన జోలికి వెళ్ళకండి అన్నాడు. అందుకనే కానీ పేర్లు పెట్టి గమలీయేలు కూడా వారితో కలిసి ముందు పరిశీలన చేసినట్లుగా యేసైన వారు ఈ 12 మందిని గమలీయేలు సిగ్గుపరచలేదు, అవమానపరచలేదు, శిక్షించడానికి ఒప్పుకోలేదు. ఎందుకని? బెనిఫిట్ అవుట్ డౌట్, మేబీ మే నాట్ బి. దేవుడే చూసుకుంటాడు. ఆయన వదిలేసాడు, కానీ దేవుని యొక్క వాక్కుల్ని అతను అపార్థము చేయలేదు, దేవుని క్రియల్ని అతను అపార్థం చేసి మాట్లాడలేదు. అట్లీస్ట్ మనం ఎక్కడ ఉండాలమ్మా? ఏ గుంపులో ఉండాలి? ఈ 2వ గుంపులో ఉండాలి. గమలీయేలు వెళ్ళే అర్థం కాకపోతే ఊరుకోవాలి, దేవుని గురి పెడదాం, దేవుని చేద్దాం. చాలాసార్లు అంటున్నాడు కదా, లెట్ హిస్ విల్ బి డన్, లెట్ హిస్ విల్ బి డన్, అంతే. అర్థం కాకపోతే అంతేగాని దేవుని వాక్యాన్ని మనం అపార్థం చేయొద్దు. నీకు అర్థం కాకపోవచ్చు, సిచ్యువేషన్, మేబీ ద వర్డ్ ఆఫ్ గాడ్, మేబీ ఎనీ అనదర్ థింగ్, మేబీ ఎ పర్సన్, యూ మే నాట్ బి అండర్స్టాండ్ హిమ్ ఆర్ లీవ్ టు గాడ్. అంతేగాని మిస్అండర్స్టాండ్ చేసుకుని దీని వాక్యాన్ని మనం పొరపాటు చేయొద్దు, అపార్థం చేయొద్దు. ఓకే, ఇంకా 2వ గుంపులో ఇంకో చూద్దాం. పౌలు గారు ఉన్నాడు కదా, పౌలు గారు కూడా ఒకప్పుడు పరిశుడే. ఈ గమలీయేలు దగ్గర ఈ పౌలు గారు ఈ గమలీయేలు దగ్గర పాద దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు ధర్మశాస్త్రం పట్టుకొని. యేసు ఎవరైనా మాట్లాడితే చంపేసేవాడు కదా, కొరలతో కొట్టేసేవాడు కదా. అటువంటి పౌలు గారు తర్వాత యేసు ఎవరో తెలుసుకొని ధర్మశాస్త్రం నుంచి ఎక్కడ చేసాడమ్మా? యేసులోనికి వచ్చేసాడు. యేసులోనికి వచ్చి యేసు శిష్యుడిగా మారి యేసే దేవుడు అని చెప్పేసి ప్రకటించడం ప్రారంభించాడు. మళ్ళీ మొదటి గుంపులు ఎప్పుడు పోరు కదా. పౌలు గారు ఇక్కడ స్వార్థపడి, ఒకప్పుడేమో యేసు చెప్పిన మాట ఎవరన్నా విన్నారా మేము చంపేస్తా, జైల్లో పెట్టేస్తా బెదిరించాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడమ్మా? యేసే దేవుడు, ఆయన నమ్ముకోండి, ఇంకెవరు నమ్ముకోదని ప్రకటన ప్రారంభించాడు. అది వాళ్ళకి నచ్చలే. అందుకని ఆయన పట్టుకున్నాడు, మళ్ళీ పౌలు గారు పట్టుకున్నారు. వీళ్ళందరూ మొదటి గుంపుల వారు ఎవరన్నారు? మొదటి గుంపులో యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకేయులు. వీళ్ళందరూ పౌలు గారు పట్టుకొని చంపేద్దామని మహాసభకు తీసుకెళ్లారు. మహాసభ దగ్గర పెట్టారు. ఇతడు అప్పుడు యేసు కూడా పెట్టారు కదా మహాసభ దగ్గర చంపేయడానికి. నేరారోపణ చేశారు కదా, 3 దినాల్లో కట్టి చంపే, దేవాలయం పడగొట్టడమే, లేకూడదని చెప్పి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పారు కదా. అలాగే పౌలు గారిని మహాసభ నిలబెట్టి ఎలా చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఎవరు? మొదటి గుంపు వారు. ఓకే, అయితే అక్కడ పౌలు గారు ఏం మాట్లాడారు చూడండి. ఇది అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుతున్నాం. 30 నుంచి కంటిన్యూషన్. యాక్ట్స్ 22:30. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను ఎక్కడ తీసుకొచ్చారమ్మా? మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టాను. మహాసభకు నిలబెట్టారు పౌలు గారిని.
23వ అధ్యాయం చూడండి. పౌలు మహాసభ నుంచి తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. సరే, ఇది బాగానే ఉంది. 5వ వచనం చూడండి. 5వ వచనం. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందపోవద్దు అని వ్రాయడం. అయితే అక్కడ ఎవరున్నారో చూడండి. 6వ వచనంలో, వాళ్ళలో ఒక భాగము సద్దూకయులను, మరొక భాగము పరిశీలన ఉన్నట్టు పౌలు గ్రహించి. అమ్మ, అక్కడ వారు అందరూ 2 గుంపులు వారున్నారట. మొదటి గుంపు ఎవరమ్మా? ఎవరు మొదటి గుంపు? చూసి చెప్పండి. పరిశీలు. అదర్ గుంపు ఏంటి? సద్దూకయులు. ఇది గ్రహించాడు పౌలు గారు. గ్రహించి, నేను పరిశీలను, పరిశీల సంతత వాడను, మనకున్న నిరీక్షణ గురించియు మృదుల పునరుద్ధానం గురించియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. చాలా పౌలు ఎంత తెలివైన వాడు చూడండి. దేవుని ఆత్మచేత నడిపించి పెడుతున్నాడు. పౌలు గారిని మహాసభ దగ్గర నిలబెట్టారు. ఎందుకని? ఆయన చంపడానికి, అట్లీస్ట్ సైనికుడు బంధించి రోమా పంపించడానికి మహాసభ ఎదురు నిలబెట్టారు. అక్కడ ఉన్నవారు మహాసభలో జనులందరూ కూడా 2 గుంపులు వారు ఉన్నారు. మొదటి గుంపు పరిశీలు, 2వ గుంపు సద్దూకయులు. ఇది గ్రహించాడు పౌలు గారు. ఈయనెవరు? ఏ గుంపుకు చెందినవాడినా? అక్కడ ఏముంది చూడండి బైబిల్లో, పరిశుడు కదా ఆయన. అంటే ఆ 2 గుంపులు, అమ్మ మీరు వాక్యం వినట్లేదు ఎందుకని? అందరు లేచినవండి. సైతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు వాక్యం వినకుండా. అక్కడ ఎన్ని గుంపులు వారు చెప్పండి? 2 గుంపులు. పౌలు గారు ఏ గుంపుకు చెందినవాడు? పరిశుడు గుంపులు వారు. మూర్ఖుంటే ఏం చేస్తారు? అందరూ కూడా ఈయన చంపేస్తారు. అక్కడున్న 2 గుంపుల్లో పరిశుల్లోను ఈ సద్దూకయులోను మొదటి గుంపుల వారు చాలా మంది ఉన్నారు అక్కడ. నిజాన్ని చెప్పాలంటే 99.99 అందరూ మొదటి గుంపులో ఉన్నవారే. ఆ పరిశులు సద్దూకయులు తెలుసా? మొదటి గుంపు అంటే ఏంటి? ఉరిమిన అన్నారు కదా, ఏసు మాట అర్థం కాక ఏసు చెప్పేసిన గుంపులు లాంటి వీళ్ళందరూ కూడా పౌలు గారిని చంపడానికే ఆ బిల్లు పాస్ చేయడానికి వచ్చారు అందరూ కూడా. కానీ పౌలు గారు తెలివిగా ఆత్మచేత మాట్లాడుతున్నాడు. వినండి, నేర్చుకోండి. అక్కడ పరిశీలన గ్రహించాడు. ఈయన కూడా పరిచాడు కదా అని చెప్పి ఏమన్నాడు చూడండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. మనకున్న నిరీక్షణ చూడండి. ఆయన కలిపేసుకున్నాడు. పరిశులందరూ ఈయన పరిశుడు కాబట్టి మనకున్న నిరీక్షణ మనకి అనగానే అక్కడ గుంపులకి ఈయనకి ఏం పెరుగుతుంది? క్లోజ్నెస్ పెరుగుతుందా పెరగదా? రిలేషన్షిప్. మరంత తెలివైనడే. దానికి అర్థం ఉంది తర్వాత చూడండి. మనకున్న నిరీక్షణకు గురించి మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శింపడుచున్నాను సభ దగ్గరగా చెప్పాను. అతను అలా చెప్పినప్పుడు పరిశీలకును సద్దుకులకును ప్రేమ పుట్టినందున అని ఉంది. అక్కడ ఏం పుట్టిందంట? పౌలు గారు చేశాడు. ఇద్దరికి కలహం పెడిచాడు అక్కడ. పౌలు గారు ఈ మాట చెప్తే కొట్టుకుంటున్నారు అక్కడ. ఎవరెవరు? ఆ 2 గుంపులు పరిశీలు సద్దులు కొట్టుకుంటున్నారు. ఎందుకని కొట్టుకుంటున్నారు? అక్కడ దేవుడు చెప్పాడు, రాశాడు చూడండి. అప్పుడు అతను అలా చెప్పినప్పుడు పరిశీలకును సద్దుకులను కలహం పుట్టినందున ఆ సమూహం ఏమైపోయిందమ్మా? 2 పక్షములాయను. ఎందుకనంటే 8వ వచనం చూడండి. సద్దూకయులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిశీలు 2 కలవని ఒప్పుకొందురు. ఇప్పుడు అర్థమైందమ్మా గొడవ ఎందుకు వచ్చిందో? సద్దూకయులు ఏం చేస్తారంటమ్మా? వాళ్ళకి డాక్టర్లు ఏంటి? ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే అంతే, కథం, మళ్ళీ లేవడం, పునరుద్ధానం లేదు. అది వారి యొక్క నమ్మిక. మరి పరిశీలు పునరుద్ధానం ఉంది. మళ్ళీ వీళ్ళకేమో దేవదత్త ఆత్మ నమ్మరు. ఎవరు? సద్దూకయులు ఆత్మ దేవదత్త నమ్మరు. చచ్చిపోయిన వాడు తిరిగి లేవడని వారు నమ్మరు. సద్దూకయులు అంటే వారు. పరిశీలు ఎవరంటే ఆత్మ ఉందని నమ్ముతారు, దేవదత్త నమ్ముతారు, చచ్చిపోయి తిరిగి లేస్తే నమ్ముతారు. కానీ వేసిన విశ్వాసం ఉంచలేదు. అదే తేడా, అంతే. పౌలు గారు ఈ పరిశీలకు సంబంధించిన వాడు. ఈ మాట చెప్పగానే ఇద్దరు కొట్టుకుని చేస్తాను. ఎందుకని? ఏమన్నాడు ఈయన? ఆత్మ జరిగిన కార్యం. ఆయన దమస్కు వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ పరీక్షమయ్యాడు, ఏసు ప్రదర్శమయ్యాడు. నా కళ్ళు తెరుచుకున్నాను, ఏసే దేవుడు నమ్మాను, ఈయన చెప్పాడు కదా. పల్లొక నుంచి గొప్ప వెలుగు వచ్చింది. అన్నీ చెప్పడం టైం లేక చెప్పలే. పైలోకి వెలుగు వచ్చింది, నమ్మేసింది వెలుగు, నన్ను మార్చేసింది. అంటే పైలోకం అంటే ఏంటిది? దేవదూత. ఎవరో దేవుడే నమ్మరు కాబట్టి దేవదూత. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ 8వ వచనం మళ్ళీ చదువుతున్నా. సద్దూకయులు పునరుద్ధానం లేదని నీవు దేవదూత ఆత్మ లేదని చెప్పుదురు, కానీ పరిశీలు 2 కలవని ఒప్పుకుందరు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిశీల పక్షంగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనిషిని యందు ఏ దోషమును కనబడలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ శాస్త్రులు ఎందుకు వచ్చారంటే ఈ పౌలు గారిని బంధించి పంపేద్దామని చంపడానికి ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఇతని యందు మాకు
ఏ దోషము కనబడలేదు. ఎందుకని? ఒక ఆత్మ అయినను, తర్వాత ఏమన్నామా, దేవదూత అయినను అతనితో మాట్లాడని ఉండవచ్చును అని చెప్పి తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలుని చీల్చివేదరమని సహస్రాలను భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకుని పోండి అని రండి అని అని ఆజ్ఞాపించాను. చాలా జాగ్రత్తగానండి. అక్కడ తన ప్రాణాన్ని ఎలా దక్కించుకున్నాడు పౌలు గారు. లేకపోతే చీల్చేసేవారు, మేకమే చీల్చినట్టు పౌలు గారిని. అక్కడ రెండో గుంపు వారికి సంబంధించిన మనుషులు కొంతమంది ఉన్నారు. అందరూ మొదటి గుంపు ఉరిమిన అన్న గుంపులు ఉన్నప్పటికీ రెండో గుంపు వారు ఎవరమ్మా ఏమన్నారు? ఆ శబ్దాన్ని విని దేవదూత ఒకరు మాట్లాడేమో అన్నారు కదా. మరి వీళ్ళందరూ ఏమన్నారు? ఇదేమా ఈ రెండో గుంపు కదా, ఏమో దేవదూత ఉన్నాడు. మళ్ళీ చూస్తున్నా మీకు అర్థమవుతుంది. రెండో గుంపు అంటే ఆ నోట్లోంచి అదే మాట వచ్చింది. ఆ కొండ యేసు దగ్గర ఏం మాట్లాడు అదే మాట. 9వ వచనం, ఈ మనుషుల్లో ఏ దోషమో కనబడలేదు. ఒక ఆత్మ అయినను దేవదూత అయినను ఆత్మ మాట్లాడవచ్చు. మేబీ ఒక దేవదూత మాట్లాడేమో ఆయన చేత. ఆ దేవదూత మాట్లాడి ఆ వెలుగు వచ్చారేమో. ఎందుకంటే ఆత్మను నమ్ముతారు కదా, దేవతను నమ్ముతారు కదా వీళ్ళు శాస్త్రులు చేస్తున్న శాస్త్రులు. దేవదూత మాట్లాడాడేమో, కానీ మాట్లాడింది ఎవరు? యేసయ్య. అంటే అక్కడ వీరికి శాస్త్రులకి యేసయ్య మాట్లాడిన సంగతి అర్థమైందా? అర్థం కాలేదు. అలాగని చెప్పేసి పౌలు గారిని చంపేయండి అనే వారు బిల్లు పాస్ చేయలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్. అందుకని అన్నాడు, ఒకవేళ మాట్లాడుంటే మాట్లాడొచ్చును. అంటే ఏ గుంపులో ఉన్నారో వీళ్ళందరూ కూడా? రెండో గుంపులో ఉన్నారు. అందుచేత పౌలు గారి ప్రాణము దక్కింది. అక్కడ కనుక మొదటి గుంపు వారు ఉంటే ప్రాణం పోయేది అప్పుడే. మేకని చింపేసేవారు అక్కడంతా పౌలు గారిని. కనీసం అక్కడ రెండో గుంపు ఉన్నారు కాబట్టి పౌలు తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు, తన తెలివి చేత, ఆత్మ చేత. హల్లెలూయా. అంచేత మన అందరం కూడా ఏ గుంపులు ఉందామమ్మా? మొదటి గుంపులు ఉందామా? ఎంతమందిగా ఇష్టపడుతున్నారు మొదటి గుంపు? దాని గురించి అసలు తలంచుకోండి, నరకానికి పోతాం. అట్లీస్ట్ ఎక్కడికి వద్దాం? రెండో గుంపులు ఉందాం. అట్లీస్ట్ కూర్చోండి, అట్లీస్ట్ రెండు గుంపులకు వద్దాం. ఇక్కడ కొంచెం ఈజీ కాబట్టి. బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి కదా. కోర్టులో కూడా చాలామంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ని వదిలేస్తారు. ఓకే, అలాగా దేవుని చేత వదిలిపెట్టబడతాం. అట్లీస్ట్ రెండు గుంపులు ఉంటాయి. మరి ఇంకో గుంపు ఉంది, ది బెస్ట్ గ్రూప్, శ్రేష్టమైన దేవునికి ఇష్టమైన గుంపు, మూడో గుంపు. ఏంటి ఆ మూడో గుంపు? మళ్ళీ అక్కడ చదువుతున్నారండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. తండ్రిని నామం మహింపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహింపరిచితిని, మరలా మహింపరుతున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జనసమూహం ఊరిమెను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడి. ఇక్కడ రెండు గుంపుల గురించి మాట్లాడారు కదమ్మా. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు. ఎవరికి వచ్చిందంట? మీరెవరో తెలుసమ్మా? ఈ మూడో గుంపు వారు. ఆ మూడో గుంపు వారు అక్కడ ప్రత్యేకంగా మూడో గుంపు వచ్చి రాలేదు, కానీ ప్రభు మర్మంగా చెప్పాడు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మూడో గుంపులో ఉన్న వాళ్ళరా మీ కొరకు వచ్చాను. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు నాకు మూడు గుంపులు ఉండాలని ఆశపడితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా శ్రేష్టమైన గ్రూప్. వినండి, శ్రద్ధగా వినండి. ఈ గ్రూప్ ఎటువంటిది అంటే, యేసుతో మాట్లాడాడు దేవుడు, నా నామాన్ని మహిమపరిచాను, అగైన్ ఐ విల్ డూ ఇట్ అన్నాడు. అది కొంతమందికి అర్థం కాలేదు, ఊరిమని అన్నారు. కొంతమందికి అర్థం కాకపోయినా మేబీ ఒక దేవతతో మాట్లాడేమో అని అన్నారు. మూడో గుంపు వారికి పైలోకంలో నుంచి దేవుడు ఏం మాట్లాడాడు వారికి అర్థము అయ్యింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ శబ్దం మీ కొరకు వచ్చింది అన్నాడు. అందుకనే దేవుని మాట మనకు అర్థం కావాలి. ఈ గుంపులో మనం ఉండాలి. అక్కడ కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో శ్రేష్టమైన వారు ఎవరంటే ఆయన 12 మంది శిష్యులు. 12 మంది అంటే యోధాన్ని పెట్టకండి. ఆయన చచ్చిపోయిన తర్వాత అపోస్తలుల కార్యం మత్తీయ అని వచ్చాడు కదా. ఎప్పుడు యేసు తర్వాత 12 మంది అంటే యోధ కాదు, మత్తీయ. ఓకే, ఆ శ్రేష్టమైన గుంపులో ఉన్నవారు ఎవరమ్మా? 12 మంది శిష్యులు. ఈరోజు నీవు ఈ శ్రేష్టమైన గుంపులో ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా సోదరుడు, నా సోదరే, ఎవరు ఈ శ్రేష్టమైన గుంపు? 12 మంది కదా. ఎలాగూ ఈ అనుభవంలోకి వచ్చారు. మూడో అనుభవంలోకి, మూడు గుంపులోకి నేర్చుకున్నాం. పళ్ళలోకి వెళ్ళిన తర్వాత 3 గుంపులో మనం ఉండాలి ఈరోజు. మొదటి యోహాను చూడండి, 1 జాన్. మొదటి యోహాను
మొదటి యోహాను మొదటి అధ్యాయము చదువుతున్నాను చూడండి. మొదటి వచనం అండి. 1 John 1st chapter 1 verse. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, తర్వాత ఏమన్నాడమ్మా, మేమేది ఏమన్నారంట అక్కడ మాట, నామాను మహిమపరిచిన మాట అది అంటున్నాడు. మేమేది వింటమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది సాక్ష్యం. అంటే కోర్టులో కూడా చాలా అబద్ధ సాక్ష్యాలు వస్తాయి. వారు చూడరు, వినరు, ఏం చేయరు అబద్ధ సాక్ష్యాలు. కానీ ఇక్కడ ఎంత నిజమైన సాక్ష్యం ఏంటో నేర్చుకోండి. మేమేది వింటమో, జ్ఞానేంద్రియాలు పనిచేయాల. మేమేది వింటమో, ఏది కళ్ళారా చూసిదమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూసినో దానిని మీకు తెలియజేస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఈజ్ ద టెస్టిమనీ. దేని గురించి మాట్లాడుతున్నారు? దేవుడు లేదా యేసయ్య ఆయన మాటల గురించి అర్థం చేసుకొని చెబుతున్నారు. మేము యేసుని తాకాం, ఆ కొండ మీద మాట్లాడిన మాటలు విన్నాం, గ్రహించాం, నిదానించి కనుగొన్నాం, అది మీకు తెలియజేస్తున్నాం. దిస్ ఈజ్ ద టెస్టిమనీ. మళ్ళీ చెబుతున్నా, మేమేది వింటమో, కన్నులారా ఏది చూచదమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆనిత్య జీవను మేము చూచి ఆ జీవన గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం ఉన్నట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మీ సంతోషం లేదా మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయిచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడు గుంపు వారు దేవుడు చెప్పిన మాటలను అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని ఊరుకోరు. ఏం చేస్తారమ్మా, ఇతరులకు దే విల్ గివ్ ది విట్నెస్. ఆ మాటలు తెలియజెప్తారు, వారిని ప్రభులోకి నడిపిస్తారు. ఇది శ్రేష్టమైన మూడో గుంపు, దేవునికి ఇష్టమైన మూడవ గుంపు. వారు మన మారుమనసు పొందుతారు, దేవుని ఎదుగుతారు, ఇతరులను కూడా ప్రభులు నడిపిస్తారు, వారిని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుస్తారు. ఈ గుంపులో ఉండాలి. ఈరోజు 12 మంది శిష్యులు నాడు ఈ యోహాను సువార్త రాసింది ఎవరు? యోహాను భక్తుడు. ఆ 12 మంది శిష్యులు ఒక ఆయన. ఓకే, మరి ఇంతకీ ఒక మాట చెప్పాడు కదా, ఏమి వింటామో, ఏమి చూసామో, ఏమి నిదానికి కనుగొన్నామో, ఏది తాకామో, ఇవన్నీ ఎలా చేశారో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. Matthew 3:13. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలే నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపు చూశాను. కానీ యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావును వలె దిగి తన మీదకి వచ్చాడా చూచాను. ఇప్పుడు 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఎక్కడి నుండి వచ్చింది? అక్కడి నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడారు? మన తండ్రి అయిన దేవుడు. వరవడం కాదు, అది దేవతతో మాట్లాడడం కాదు, దేవుడే మాట్లాడాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించానని చెప్పి యేసుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు పరలోకం నుండి. ఇది కొంతమంది అక్కడ ఉన్న వారు అప్పుడు ఇంకా యేసు పరిచయం చేయలేదు కాబట్టి 12 మంది ఆశపడలేదు. కానీ 3 గుంపులు ఉండాలని ఆశపడుతున్నవారు, 2 గుంపులు ఉన్నవారు అక్కడ చాలామంది వచ్చారు బాప్తిసం దగ్గర యోహాను దగ్గరికి. వీరు ఆ సంగతి విని కొంతమంది గ్రహించిన వారు అలాగ ప్రాపకంగా అయిపోయింది, చెప్పడం వెళ్ళిపోయింది. కొంతమంది శిష్యులకు తెలిసిపోయింది. అందుకని వారందరూ కూడా యేసు వచ్చినప్పుడు వారు శిష్యులుగా మారారు చాలామంది. అంటే వీరు చూసిన దానిని వీరేం చేశారమ్మా, చెప్పడం ప్రారంభించారు. ఆకాశం నుండి బాప్తిసం పొందగానే పావురం రూపంలో వచ్చాడు, ఇది నా ప్రియ కుమారుడు చెప్పాడు, మేము ఆనందించనని చెప్పాడు అని విని వాళ్ళు ఏమన్నారు, అక్కడ విని చాలామంది చెప్పారు అక్కడున్నవారు.
ఈ 12 శిష్యులు అది మాటలు కూడా వారు విన్నారు. ఓహో, ఈయన దేవుని కుమారుడా అని తెలుసుకొని యేసు పిలవగానే వీళ్ళందరూ ఆయన శిష్యులకు మారారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఆ 12 శిష్యులు కొంతమంది ఇక్కడ ఉన్నారేమో, మనకి రుజువుగా తెలియదు, కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీ, కానీ ఖచ్చితంగా ఈ సంగతి వారికి కనబడింది. 17వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇప్పుడు స్పష్టంగా డైరెక్ట్గా వారు ఏం విన్నారో చూద్దాం. డైరెక్ట్ ఇది మ్యాథ్యూ 17. మొదటి వచనం, 17వ అధ్యాయం మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను, ఎవరున్నారమ్మ ఇక్కడ? ముగ్గురు. ఎవరు? పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ముగ్గురు వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు సోదరి. అలాగూ ఇదే పాట రాశారు, దాని గురించి వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబు, యేసయ్య. 2వ వచనం, మొదటి వచనం, ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వలె ప్రకాశింపమోము. తర్వాత ఆయన మోషేయు, ఆయన వస్త్రం వెలువలే తెల్లనవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది, మీకు ఇష్టమైతే అక్కడ నీకు ఒకటియు, తర్వాత అనడమా మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కడుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘంలోని పుట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎవరున్నారమ్మా? ముగ్గురులో ఒకడు ఎవరి పేరు? ఎవరు? ముగ్గురులో ఒక పేరు ఉంది కదా, యోహాను. అదే అక్కడ రాశాడు యోహాను, ఇదే రాశాడు అక్కడ యోహాను పత్రికలో. ఏమన్నాడు? పేతుర్ని, ఈ యోహాన్ని, యాకోబుని పట్టుకుని ఏకాంతం వెళ్ళాడు రూపాంతరం చెందిన కొండ. రూపాంతరం కొండ అన్నాం కదా, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. చాలా బాగుంటుంది ఆ కొండ, చాలా ఎత్తైన కొండ, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ కొండ. ఓకే, అక్కడ వెళ్ళాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. అక్కడ రూపాంతరం పొందాడు. ఇంతవరకు యేసు ఎలా కనపడ్డాడు ఈ ముగ్గురికి, మిగిలిన 9 మామూలుగా ఒక సేవకుడుగా కనబడ్డాడు. కానీ అక్కడ రూపాంతరం పొందాను. ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినాయి, ముఖము సూర్యుడిలో ప్రకాశించాను. ఆయన మాట్లాడుతుంటే ఆ ఆకాశం నుండి ఈయన ప్రియకుమారుని చెబుతుండంటే ఆ యేసేతో పాటు ఎవరు వచ్చారమ్మా? మోషే, ఏలియా. అక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? యేసుతో పాటు మోషే ఉన్నాడు. ఆ ముగ్గురే నిర్గమం గురించి ఎలా చనిపోవాలి ఇవన్నీ కూడా వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది సిచ్యువేషన్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, పక్కన ముగ్గురు ఉన్నారు. ఎవరా ఈ ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. అక్కడ ఎవరున్నారు? ముగ్గురు, యేసయ్య, మోషే, ఏలియా. ఈ ముగ్గురు చూసారా లేదా? చూసి చెప్పండి. చూసారా? డౌట్ ఉందా? చూసారా? వారు ఏం మాట్లాడుతున్నారు విన్నారా లేదా? విన్నారు. ఆకాశంలో శబ్దాన్ని విన్నారా లేదా? అది అక్కడ రాశాడు. మేము ఏది చూసిదమో, ఏమి వింటుమో. నిజమేనా? నిజమే. ఎందుకని? పేతురు ఏమన్నాడు చూడండి, అక్కడ పేతురు ఏమన్నాడు? మళ్ళీ చదువుతున్నా 2వ వచనం. ఆయన ముఖం సూర్యునిలే ప్రకాశించాను, ఆయన వస్త్రంలో వెలుగులే తెల్లనవాయను. ఇదిగో మోషే, ఏలియా వారు కనబడి ఆయనతో మాట్లాడుతుండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మన ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలలు కడతామని చెప్పినాయి. ఎవరెవరికి పర్ణశాలలు కడతామని చెప్పాడు పేతురు? పర్ణశాల టెంట్స్. ఎవరెవరికి? యేసు ఒకటికనా? ఎవరెవరికి? మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు అని ప్రధానంగా నీకు ఒకటి. అంటే పేతురు గారు ముగ్గురు చూసాడా లేదా? అందుకని వెళ్ళక ఒకటే కడతాడు కదా. 3 పర్ణశాలలు కట్టుదామని అంటే మోషే కనపడ్డాడు పేతురికి, యోహానికి, యాకోబుకి, ఏలియా కనబడ్డాడు. ముగ్గురు కనబడ్డారు. పైన శబ్దం కూడా వినపడింది.
వినపడడం మాత్రం కాదు, చూడడం మాత్రమే కాదు, దేవుడు చెప్పిన మాటల్ని వారు అర్థము చేసుకున్నారు. కాబట్టి ఫస్ట్ జాన్లో ఫస్ట్ వర్డ్స్ అదే పెట్టాడు, వీరే శ్రేష్టమైన మూడవ గుంపు. ఈ రోజు నువ్వు అలా ఉండాలి నా సోదరు, నా సోదరి. ఏసైని నువ్వు చూడాలి, ఏసే మాటలు వినాలి, ఆయన ముఖ కాంతి నీ మీద పడాలి. అప్పుడే నువ్వు శ్రేష్టమైన మూడు గుంపులోకి వస్తావు. నిన్ను బట్టి అనేక మంది ప్రభులోకి వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ కొండ మీద చూశారు, ఎదురుగా ఉన్నారు కాబట్టి నువ్వు ఎలా చూడగలుగుతావు ఏసైని? ఇప్పుడు నీ ఆత్మ చేత, నీ హృదయం చేత చూడగలవు. నా కుమారుడా నీ హృదయం నాకేమో, నా కుమారి నీ హృదయం నాకేమో. ఇదిగో నీ హృదయం తలుపు తడుచున్నా, ఎవడైనా స్వరం మీ తలుపు తీసిన నువ్వు చేతంతో నాతో నా కలిసి భోజనం చేద్దాం. నీ హృదయాన్ని తెలిస్తే నీ హృదయంలోకి వస్తాడు, నీతో మాట్లాడతాడు. చూడగలుగుతావు ఆత్మలో, విశ్వాసంలో. రెండవది ఎలా వినగలుగుతావు? మరి ప్రతి వారం ఇక్కడ ఎవరు మాట్లాడుతావు? నేనా? ఎవరు మాట్లాడతారు? అక్కడి నుంచి దేవుడు నీతో మాట్లాడితే అర్థమవుతుంది నీకు, అలాగే అర్థం కదా. మిస్అండర్స్టాండ్, అపార్థం చేస్తావు. దేవుడు బైబిల్లో రాసిన మాట నీకు చెబితే నువ్వు అపార్థం చేసేస్తావు మొదటి గుంపులో ఉంటే. కానీ రెండు గుంపులు ఉంటే యూ కెన్ జస్ట్ ఓకే అంటావు. కానీ మూడు గుంపులు ఉంటే ఆయన చెప్పిన మాటలు ఏం చేస్తావు? విల్ అండర్స్టాండ్, విల్ ఫాలో హిమ్. ఫాలో హిమ్ అంటే ఎవరిని? యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నిన్ను బట్టి అనేక మంది వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత హృదయంలో ఎవరు ఉండాలమ్మా? యేసయ్య. దేవుడు చెప్తున్న మాటలు ఏం చేయాలా? వినాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్పుడు వాళ్ళకి సాక్ష్యం ఏది వింటామో, ఏది నిదానించి కనుక్కుంటామో, ఎవరు నా హృదయంలో ఉన్నారో ఆయన నేను ప్రకటిస్తున్నాను చెప్పగానే 100 మంది నిన్ను బట్టి దీవించి పడతారు. 100 మందో ఒకళ్ళ ఇద్దరా, ఇట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ టు ద థర్డ్ గ్రూప్. మిగిలిన సంగతి ఆయన చూసుకుంటాడు. ఓకే, ఇలాగో మూడు గుంపులు ఉండాలనే దేవుడు ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్పి ముగిస్తా. యోహాను, యాకోబు వీళ్ళందరూ ముగ్గురు మిగిలిన శిష్యులు. అయితే పేతురు గారు ఒక శ్రేష్టమైన మాట ప్రభు గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 6 అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6. యోహాను సువార్త 6. అక్కడ యేసుక్రీస్తు మనం లాస్ట్ వీక్ చెప్పారు, తన శరీరం గురించి, తన రక్తం గురించి చెప్పాడు. ఈ మొదటి గుంపుల వాళ్ళకి అర్థమైందమ్మా? అర్థం కాలే. ఇదేంటి శరీరం తినమంటాడు ఏంటి, రక్తం తాగమంటాడు ఏంటి? ఆయన పిచ్చి పెట్టిందా, దెయ్యం పట్టిందా అని ఏం చేశారమ్మా? మరి అన్నాడు ఆయనను వెళ్ళిపోయారు, చాలా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు జరిగిన సంఘటన చూడండి. 66 వచనం అందరూ తీయండి బైబిల్లో అందరూ. జాన్ 6:66. అక్కడ చూసారా మీరు? ఎన్ని ఆరులు వచ్చినాయి? ఎన్ని 6లు వచ్చినాయమ్మా? 6 అధ్యాయం 66 అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఆరులు ఉన్నాయి. ఎవరు 3 ఆరులు అంటే ఎవరు గుర్తుంది? ప్రకటన ఇప్పుడు చదవలేదా? ఎవరు? ఆత్మ విరోధి. ఎవరు ఆత్మ విరోధి? నేనే వేసి నేను ప్రకటించాల్సి వస్తుండగా రాబోతుంది కదా. ధర్మ విరోధి, ఆత్మ విరోధి, యాంటీ క్రైస్ట్. చూడండి 6:6 ఏముంది చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకదీసి మరి అన్నాడు ఆయనను. జాతకం 3 ఆరుల గురించి నేర్చుకోండి. 3 ఆరుల గురించి ప్రకటనలో రాయబడిన 3 ఆరుల గురించి. అప్పటి నుండి వారు వెనకదీసి మరి అన్నాడు ఆయనను. మరి ఎవరు వెంబడించారు వాళ్ళందరూ? అక్కడ ఏమన్నాడు పరిశుద్ధాత్ముడు? మరి అన్నాడును ఆయనను వెంబడించలేదంటే మరి ఎవరు వెంబడించారు? వాళ్ళందరూ కూడా సైతాన్ని వెంబడించారు. వీరే 6:6 ఏసుని వెంబడించలేడు. ఏసు దగ్గర రారు. ఏసు దగ్గరికి ఎప్పుడు దూరంగానే ఉంటారు, వెళ్ళిపోయారు. సైతాన్ సంబంధం వెళ్ళిపోయారు. అప్పుడు ఏసు ఒక మాట అన్నాడు చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకదీసి మరి అన్నాడు ఆయన వెంబడలేదు. 67 వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరంటే ఎంతమంది అమ్మా? 12 మంది శిష్యులు అడిగాడు ఆయన. 12 శిష్యులు మీరు కూడా వెళ్ళిపోతారా నన్ను విడిచిపెట్టేసి? అమ్మా వెళ్ళిపోతారా? గుంపులకి వెళ్ళిపోతారా? అడుగగా ఎంతమందిని అడిగాడు ఆయన? ఎవరు జవాబు చెప్తున్నారు? ఏమన్నాడు చూడండి. సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళుదాము? నీవే నిత్య జీవం మాటలు గలవాడు. దేవుని సోదరం హల్లెలూయా. నీవే నిత్య జీవం మాటలు గలవాడు.
నీవే దేవుని పరిశుద్ధమని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నా 12 మంది అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోండి, వెళ్ళిపోతారా అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడమ్మా, మేము కూడా వెళ్ళిపోతాం అని అన్నాడా? ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, మేము ఎక్కడికి వెళ్ళాం, నిన్నే పట్టుకొని ఉంటాం. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధులు, దేవుడు అభిషేకించి లోపల వెలుగుగా పంపించినప్పుడు దేవుని కుమారుడు నీవు, మేము ఎక్కడికి వెళ్ళాం, నీవే నిత్య జీవం గలవాడు, నిన్నే పట్టుకొని ఉంటాము అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట పేతురు? 3 గుంపులు ఉన్నాడు కాబట్టి, ఏసీ ఎవరో తెలుసు కాబట్టి, ఏసే మాట విన్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆయన ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి. ఎవరు వెళ్ళిపోతారమ్మా ఏసీ అని అర్థం చేసుకోక, ఏసే మాటలు అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైన వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఎవరు వెళ్ళిపోతారంటే, నేను వెళ్ళిపోదామని ఎవరైనా నిశ్చయించుకుంటారంటే దేవుని మాటలు అర్థం కాని వారు, దేవుని మాటలు అపార్థం చేసేవారు వెళ్ళిపోదాం అనుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ 12 మంది వెళ్ళిపోలే. మా జీవమైనా మా మరణమైనా నీతోటే, చావైనా మరణమైనా, జీవమైనా మరణమైనా నీతే. ఎందుకంటే నువ్వు మరణం నీ దగ్గర ఉంది, చావు నీ దగ్గర ఉంది, నేను ఎక్కడికి వెళ్తాను నేను అన్నారు దేవుని స్వరం. అందుకనే పళ్ళకు తాళం చేయాలి ఎవరికి ఇచ్చాడమ్మా యేసయ్య? ఈ పేతురికి ఇచ్చాడు. ఆ బండ మీద కట్టాడు దేవుని సంఘాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బండ మీద కట్టబడిన పేతురు ఉండాలి. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదమ్మా, వాన వచ్చాను, వరదలు వచ్చాను, ఒక ఇల్లు కూలిపోయిందంట, ఒక ఇల్లు అలాగే ఉందంట. ఎవరి ఇల్లు కూలిపోయింది? ఎవరికి కూలిపోయింది? ఎవరి వల్ల? ఎవరి ఇల్లు కూలిపోయింది? ఎందుకని? పునాది లేదు. మరి ఎవరి ఇల్లు కూలిపోలే? ఎందుకని? పునాది ఎక్కడ ఉంది? క్రీస్తు అనే బండ మీద ఉంది. పడిపోయేవారు వెళ్ళిపోయేవారు ఎవరంటే వెళ్ళిపోయారు కదా వేసిన వేసి వీళ్ళందరూ ఎవరమ్మా? ఆ పునాది ఎక్కడ ఉంది? ఇసుక మీద ఉంటుంటుంది ఇల్లు, నువ్వు అంటే పోతుంది. కానీ నీ ఇల్లు ఎక్కడ కట్టుకోవమ్మా? నువ్వు ఏసనే బండ మీద కట్టాలి. అదే కట్టాడు పేతురు. ఏసనే బండ మీద కట్టాడు సంఘాన్ని. అక్కడ ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు? 3 గుంపులు ఉన్నావా? కానీ అట్లీస్ట్ 2 గుంపులు ఉన్నావా? లేదు నేను మొదటి గుంపులను ఉంటానంటావా? అంటే మినిమల్ ప్రపంచంలో అంతా చెప్తాడు దేవుడు. ఎవరిది నిర్ణయము? మొదటి గుంపులు ఉండాలన్నా, 2 గుంపులు ఉన్నా, 3 ఎవరిది నిర్ణయం? మనదే. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఆ ఫలములు తినొద్దన్నాడు కానీ ఆయన ఆపలేదు. నీ ఇష్టం, తింటే తిను, నేను చెప్పాను ఇది అంటే. నువ్వు ఏ గుంపులు ఉండాలో నిశ్చయించుకునేది నీవే. అలాగే 3 గుంపులు ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎవరైనా చెప్తారా? 3 గుంపులు ఉండాలి ఏం చేయాలా? అది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఏం చేస్తాం? బల్ల ఇచ్చే ముందు తెలుసుకుని బల్లలోకి వెళ్దాం. ఆ 2-3 మాటలు చెప్పి ముగిస్తాం వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అక్కడ 7-8 ఉపమానాలు ప్రభు చెప్పాడు. ఇవన్నీ కూడా మీకు దేవుడు ఆత్మ మనం నేర్చుకున్నాం ఈ ఉపమానాలు అన్నీ కూడా. ఓకే, అందులో మొట్టమొదటి ఉపమానం ఏంటమ్మా? విత్తువాని గురించి ఉపమానం కదా. దాని గురించి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు, విను. 13వ అధ్యాయము 3వ వచనం, 11:3. ఆయన వాడిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పిన ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మిరింగి వేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచిన, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి ఒక మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, వాడు 60 అంతలుగాను, వాడు 30 అంతలుగాను ఫలించాను. చెవులు గల వాడు వినుగాక అని ఉపమానం చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? మీకు కాదు, అక్కడ చెప్పినప్పుడు 99% ఎవరికి విన్నారు. వినిన తర్వాత ఏం చేశారో వాళ్ళందరూ కూడా మొత్తం 100% ఎవరైతే ఉపమానం విన్నారో 100% వారు వెళ్ళిపోయారు. విని చక్కగా చెప్పాడు, కథ బాగుందని. కానీ 12 మంది 3 గుంపుల వారు ఏం చేశారు చూడండి. 10వ వచనం, 13:10. తరువాత శిష్యులు వచ్చి, శిష్యులు అంటే ఎవరమ్మా? 12 మంది వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగా ఆయన వాదిట్లాను. పలవ రాజ్యము మర్మములు ఎరుట మీకు అనుకూలపడినది, కానీ వారికి అరుగుపడలేదు. కలిగిన వారికి ఇవ్వడను, వారికి సమృద్ధి కలను, లేని వారికి కలిగినవి వారి వద్ద నుండి తీసివేయబడను. మరియు వారు చూచుండి చూడరు, వినిచుండి వినరు, గ్రహింపరు. ఎందునేమితో నేను ఉపమాన రీతిగా వారికి అప్పుడు 16వ వచనం. అయితే మీ కన్నులు చూచినవు గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినిచినవు గనక అవి ధన్యములైనవి. ఓకే,
18వ వచనం. కాబట్టి విత్తువానికి వచ్చిన ఉపమాన భావము వినుడి అని ఎవరికి చెప్పాడమ్మా? దాని భావం ఎందుకు చెప్పాడు? అడిగారు కాబట్టి. వాళ్ళందరూ ఉపమానం విన్నారు, అందరూ వెళ్ళిపోయారు. 12 మంది వారి పనులకు వెళ్ళిపోలే. ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభువా, ఉపమానం ఎందుకు చెప్పా? మాకు అర్థం కాలేదు. ఏంటి ఉపమాన భావం ఏంటి అని చెప్పినప్పుడు రీజన్ చెప్పాడు. వారు కళ్ళు ఉంటే కానీ చూడరయ్యా, చెవులు ఉంటే కానీ వినరయ్యా, అందుకని అలాగే మాట్లాడతా. ఇప్పుడు వారు మీకు ఆశ ఉంది కదా, ఉపమాన భావం తెలుసుకునే ఆశ ఉంది కదా, నేను చెప్తా అని అప్పుడు ఉపమాన భావం చెప్పాడు. ఎవరికి? యేసు దేవుడు శబ్దం వచ్చింది, అర్థం కాలేదు, ఏం చేయాలా? మరి బాగుంది శబ్దం, ఉరుమల ఉందా, వెళ్ళిపోదామా? అడగాలి దేవుణ్ణి. ఈ శిష్యులు అన్నట్టు అడగాలి దేవుణ్ణి. ప్రభువా, దీని భావం ఏంటి? ఈ వాక్యం ఇలా ఉంది, ఈ సామెతలు ఇలా ఉంది, ఈ యొక్క ప్రవచనలు ఏంటి, కీర్తనలు ఇలా ఉంది, ఆ ఆదికాండలు ఇలా ఉంది, ప్రకటన ఇలా ఉంది, నాకు అర్థం కాలేదు, ఏంటి ప్రభువా అని అడగాలి నువ్వు. ఆయనకి ఇష్టమైతే నీకు జవాబు చెప్తాడు, లేదంటే సెకండ్ గ్రూప్లో ఉండి వెయిట్ చేయి. అంతేగాని అపార్థం చేయొద్దు, వదిలిపెట్టేయద్దు. దేవుని ఏం చేయాలమ్మా? అడగాలి. ప్రతి వారం మీరు అడిగితే చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైనా మీరు ఈ వాక్యం చెప్పిన అడిగారా మీరు? ఆయన తెలుసు మీకు ఏది కావాలో, అదే నాకు చెప్తాడు, నేను మీకు చెప్తా. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో ఆయన తెలుసు. అలాగే ఇక్కడ నడుస్తుంది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ. ఆయన మాట విందాం. 24వ అధ్యాయం చూడండి, మత్తయి 24, మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24 మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేను ఇక్కడ నిలిచుండకుండా పడదొరబడి నేను వార్త నిశ్చయంగా చెప్తున్నాను అని. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులందరికీ ఏకాంతంగా వచ్చి, ఈ ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అని అనేకులు నా పేరు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపకుండా చూసుకున్నాడు, ఇవి జరగాల్సిన కానీ అంతమంటారు. సరే, బాగా రెండో రాకడ గురించి ప్రభు అక్కడ మర్మంగా చెప్పాడు. ఇవన్నీ చూస్తున్నారు, రాళ్ళు చూస్తున్నారు, ఈ దేవాలయం చూస్తున్నారు, ఇవన్నీ పడిపోతాయా అని చెప్తే, ప్రభు ఏంటి దీని అర్థం ఏంటి, ఎప్పుడు జరుగుతాయి అని అంటే అప్పుడు చెప్పాడు రెండవ రాకడ గురించి. వాళ్ళు అడిగాడు కాబట్టి చెప్పాడు, బాగా చెప్పాడు. రాజ్యం మీద రాజ్యం, మనుషుల మీద మనుషులు, యుద్ధాలు ఇప్పుడు మనం చూస్తున్న కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ రెండవ రాకడికి సూచనలు అని 2000 సంవత్సరాల క్రితం వారు అడిగితే చెప్పాడు దేవుడు రెండవ రాకడ గురించి. ఆయన వారు అడిగారు కాబట్టి చెప్పాడు. అడిగితే అమ్మ కూడా అన్నం పెడతాడు, అడగపోతే చేసిన అడగాలి, అప్పుడు చెప్తాడు, నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయకుండా జవాబు అంటే ఏమొస్తుంది? ప్రార్థన అంటే దేవుని మాట్లాడడం కదా, ప్రార్థనే రాదు మనకి, ప్రార్థన ఎక్కువ చేయం. అందుకే నేర్పిస్తాడు ఈరోజు, ప్రార్థన చేయండి, ఎక్కువగా ఆడపండి, ప్రార్థన ఉండండి, ఆత్మశబ్దమే శరీరం బలహీనం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఆయన జవాబు ఇస్తాడు. ఆయన జవాబు ఇచ్చే వరకు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. ఇది మూడవ ఏం చేయాలమ్మా? 3 గుంపులు అంటే ఏం చేయాలి? దేవుని అడగాలి, ప్రార్థనలో విసుగుగా ప్రార్థన చేయాలి. రెండవది శ్రేష్టమైంది, చూడండి 119వ అధ్యాయము కీర్తనలు, 119వ అధ్యాయం కీర్తనలు 119. కీర్తనలు 119, 18వ వచనం. Psalm 119 and verse 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము. ఇలా ప్రార్థన చేయాలి. రెండవది, మొదటిదేమో తెలుగుది అడగాలి, రెండోదేమో ప్రభువా అనేక సంగతులు నాకు అర్థం కావట్లేదు, ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, ఇవి గ్రహించినట్లు నా కన్నులు తెరుము. కన్నులు అంటే ఈ కన్నులు కాదు, కన్నులు వెనక ఆత్మ సంబంధ కన్నులు ఉంటాయి, మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేయాలి. దేవుడిని మనోనేత్రం వెలిగిస్తేనే ఈ వాక్యం అర్థం కాదు, ఇలా అర్థం కాదు. అలా చేస్తే, ఇలా అడిగితే ప్రభువా నాకు చెప్పు, నా మనోనేత్రం వెలిగించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు చూడండి. ఇర్మియా గ్రంథము 33 లాస్ట్ వెర్స్, ఆఖరి మాట చూపించి ముగిసిన. ఇర్మియా 33 మరియు మొదటి వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతను ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవాలని దాన్ని నిర్మించి యెహోవా నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుడు. 3వ వచనం. నాకు మొరబెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. దీని స్తోత్రం. హల్లెలూయా.
నాకు మొరపెట్టవయ్యా, నన్ను అడుగు. నువ్వు గ్రహించలేని ఎలా వాళ్ళకి అర్థం కాక ఉరుమాలుగా అలా కాకుండా దేవతను అలా కాకుండా గ్రహించినట్టుగా ఆ 3 గుంపుల వారిగా నేను చేస్తా, నన్ను అడుగు, ప్రార్థన చేయి, అప్పుడు నీ మనోన్నతం వెలిగిస్తా, నేనేంటో నీకు అర్థమవుతుంది అని అంటున్నాడు. మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, అడగాలి ఆయన్ని. అంతేగాని నీకు అర్థం కాకపోతే అపార్థం చేయొద్దు. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాతగా వెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ హూ విల్ బి బెనిఫిటెడ్? నేను నీకు చెప్పానమ్మా బాబు ఇలా చేయని చెప్పి, హూ విల్ బి బెనిఫిటెడ్? నేనా నువ్వా? ఫస్ట్ నువ్వే. దేవుడు ఎవరి మాట? నా మాట. ఎవరి మాట అన్నా నువ్వు? దేవుని మాట. ఆ తర్వాత నా డ్యూటీ నేను చేశాను కాబట్టి మేబీ ఐ మే బి రివార్డెడ్ బై గాడ్, దట్ ఈస్ డిఫరెంట్. అందులేచలేమండి. ఈరోజు మనందరూ కూడా 3 గుంపులు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి గుంపులు ఉండొద్దు, అసలు 2 గుంపులకు రావడం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వస్తే 2 గుంపులు ఉండొద్దు. ఎక్కడికి వెళ్దాం? 3 గుంపుకి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రభువా ప్రార్థన చేసుకోండి, ఇటువంటి కృప నాకు దయచేయి. నీ ఎంత ప్రేమతో మాట్లాడుతున్న మాటల్ని నేను అపార్థం చేసుకోకుండా ఆ ప్రేమ వాక్కులను, జీవవాక్కులకు అర్థమైనట్టుగా మనోరతను వెలిగించాను. ప్రార్థన చేసుకుందాం. దేవానికి కొందాలి తండ్రి, ప్రేమతో నీ వాక్కుతో మమ్మల్ని తాకండి ఆయన. మా ఎద సంతోషంతో నిండిపోవాలి. నీ వాక్కులతో మా నోరు నింపబడాలి. నీ సాక్షులుగా మనం మార్చుకోవాలి. ఈ 3 గుంపులు ఉండినట్లుగా మా మనోనేతను వెలిగించినైనా మా తెలియని గూఢమైన సంగతులు మాతో మాట్లాడి నీ వాక్యానికి ఒబీడియన్స్ చూపించి నీ బిడ్డగా మార్చండి. నీ రక్తంలో పాలు పంచుండగా రక్తంతో కడుగు, తెలిసి తెలియక తప్పును క్షమించి రక్తం చేత కడివేసి, నాకు శక్తి చాలదు నీ వాక్యానుసారంగా జీవించడానికి, నీ యొక్క శరీరము అనే బలముతో నింపి నీకు సాక్షులు ఉండడానికి నాకు బలాన్ని ఇవ్వు తండ్రి. సంఘాన్ని అలాగ దీవించు, నన్ను అలా దీవించు, నీకే మహిమ తెలుసు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే బలంలో చేద్దాం ప్రార్థనలు.